హల్లెలూయా హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావములు జీవము కలిగిన మన దేవునికి మాత్రమే చెల్లునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవాది దేవుడు మరొక తరుణాన్ని ఆయన సన్నిధిలో ఉండి ఆయన యొక్క బల్లారాధనలో పాలు పంచుకునే ధన్యత మనందరికీ అనుగ్రహించినందుకు మరొక నూతనమైనటువంటి నెలలో మొదటి ఆదివారం ఆయన సన్నిధిలో పాలు పంచుకోవడానికి దేవుడు చూపిన మహాకృపకై దేవదేవునికి మనం రెండు చేతులైతే దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. మీ అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. మంచిదండి. కొద్ది సమయం దేవుని మాటలు మనం ధ్యానం చేద్దామండి. త్వరగానే నేను ముగిస్తాను, ఎందుకంటే బల్లారాధన కార్యక్రమం ఉంది కనుక త్వరగానే ముగిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉండండి. సెల్ ఫోన్లు ఆఫ్ చేసుకోండి. దేవుడి కంటే సెల్ ఫోన్లు కానీ ఇంకేవి కూడా మనకి ఎక్కువ కాదు. సెల్ ఫోన్లు అనేది సైతాన్ పని, అది వాడు కెలుకుతూ ఉంటాడు. కనుక ఇక్కడ యవనస్తులు కూడా చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు కూడా అటు ఇటు తలదెప్పొద్దు దయచేసి, ఎందుకంటే అపవాడు సరిగా విన్నీయడు, మనల్ని ఏదో ఒక రకంగా కెలుకుతూ ఉంటాడు. కనుక వాడిని లయపరిచి బంధించి వేస్తున్నాను యేసునామములో. యేసునామములు ఇప్పుడే వాడిని బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్ హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు మనం ధ్యానం చేద్దామండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదను. అందరు కలిసి ఆ మాట చెప్పండి, ఒకళ్ళొకళ్ళు చెప్పుకోండి, సెకండ్ ఇచ్చుకోండి, అందరూ చెప్పుకోండి. నీకు మేలు కలుగునట్లు చెప్పుకోవాలి అందరూ. అమ్మా సెకండ్ ఇచ్చుకోండి. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదనని దేవాది దేవుడు తన భక్తుడైనటువంటి మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. చెప్పుకున్నారా అందరూ? చెప్పుకున్నారా లేదా? మీ పక్కనే ఎవరైనా మాట్లాడలేని ఎవరైనా ఉంటే, పగస్తులు ఎవరైనా ఉన్నారా మీ పక్కనే? ఉన్నారా? అందరూ సమాధానంతోనే ఉన్నారు ఇక్కడ. ఏమ్మా అందరు సమాధానంతోనే ఉన్నారా? అసమాధానం కలిగి వచ్చారా? చెప్పండి అమ్మా. అందరు సమాధానం కలిగి ఉన్నారా? మేము సమాధానం కలిగి ఉన్నామన్నా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఒక్కసారి బైబిల్ పైకి లేపి చూపెట్టండి. అందరూ చూపెట్టాలి. ఇంకెవరికన్నా లేవా? అమ్మా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక్కసారి చూపెడదాం. మరొక్కసారి పైకి లేపండి. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని అందరు పైకి లేపండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఎవరికన్నా బైబిల్ లేకపోతే చెప్పండి, నేను తప్పక మీకు బైబిల్ కొనిస్తాను. నేను ఎవరికన్నా లేకపోతే లేదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు ధ్యానించుకుందామండి. ఇక్కడ మోషే భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మోషే 43 సంవత్సరాలు 430 సంవత్సరాలు ఐగుప్తి కొలిమిలో కాల్చబడిన ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకురావడానికి దేవుడు మోషేని పంపిస్తూ వాగ్దానం చేశాడు. మోషేతో వాగ్దానం చేశాడు. ఏమనంటే, నీ ఎదుట ఏ శత్రువు నిలబడడు, సమస్త శత్రువులను నీ ఎదుట నుంచి వెళ్ళగొట్టెదను. నా ప్రభు ఈ మధ్యాహ్నకాల సమయంలో మీకు ఉన్నటువంటి సమస్త శత్రువులను, వాడు ఎలాంటి వాడైనా, వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వాడు
మీ ఎదుట నుంచి నా ప్రభు వెళ్ళగొట్టునుగాక. నా యేసయ్య మీ ఎదుట ఉన్నటువంటి సమస్త శత్రువులను వెళ్ళగొట్టునుగాక, వెళ్ళగొట్టునుగాక. నా ప్రభు మీతో చెప్తున్నాడు ఈ మాట. ఇది గతంలో మోషే ద్వారా ఐగుప్తు ప్రజలకు తెలియజేశాడు. ఇప్పుడు మీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. సమస్త శత్రువులు అంటే ఎవడంటే మనకి శత్రువు ఎవరు మనకి శత్రువు? మనకి కీడు కల్పించేది, అనేక సమస్యలు సృష్టించేది, మరి మందిరానికి రాకుండా అనేకమైనటువంటి నీరసాలు కలుగు చేసేది. మందిరానికి రాకుండా వాడు పెద్ద శత్రువు. వాడు ఏం చేస్తాడంటే ప్రార్థనకి వెళ్లకుండా ఆపే శత్రువు వాడు, ప్రార్థన చేసుకోకుండా ఆపే శత్రువు, బైబిల్ చదవకుండా ఆపే శత్రువు, దేవుని సన్నిధికి రాకుండా ఆపే శత్రువు వాడు. వాడితో పాటు ఒక శత్రు సమూహం ఉంటుంది. వాడు ఫ్రెండ్స్ని తీసుకొని వస్తాడు. వాడు ఒక్కడే రాడండి, అనేక మందిని తీసుకొని వస్తాడనమాట. అనేక రకాలైనటువంటి సమస్యలను సృష్టించేవాడు వాడు. అపవాది అనేవాడు ఏంటంటే వాడు అనేక మంది, అనేక సమస్యలు మానవ జీవితాల్లో సృష్టిస్తూ ఉంటాడు వాడు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా వాడు ఈ లోకంలో పనిచేస్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా దేవుని పిల్లలైనటువంటి వారిని వాడు ఏం చేస్తాడంటే చెడగొట్టాలి. వాడు ఏం చేయాలంటే పతనం చేయాలి. నీవు కోరుకున్న మేళ్ళు నువ్వు పొందుకోకుండా వాడు అడ్డుపడతా ఉంటాడు. నువ్వు చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని సరైన పంట రాకుండా ఏ ఒక్క సునామీల ద్వారానో వర్షాల ద్వారానో ఆటంకపరుస్తూ ఉంటాడు. నీ చదువుల్లో, నీ బిడ్డల చదువుల్లో జ్ఞానము లేకుండా మతిపరుపునిచ్చి వాడు చదువులో విజయాన్ని పొందుకోలేకుండా చేస్తూ ఉంటాడు. నీ ఉద్యోగ ప్రయత్నాలను ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వెంత ప్రయత్నం చేసినా నువ్వు వ్యాపారంలో అభివృద్ధి చెందకుండా నిన్ను అడ్డుపరచాలని వాడు చూస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళందరినీ కూడా వీడు కూడా ఏం చేస్తాడు తెలుసండి? వీడేం చేస్తాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ వేస్తాడు. బాగా చదువుకునే పిల్లలు, ప్రక్కగా ప్రార్థన చేసుకునే పిల్లలు ఉన్నారనుకో, ఆ ప్రార్థన చెడగొడితే ఏమవుద్దంటే వీళ్ళకి దేవుడి మీద విరక్తి కలుగుద్ది. అందుకనే ఫెయిల్యూరు, నీరసం, ఈ రకమైనటువంటి అనారోగ్యాన్ని సృష్టిస్తూ ఉంటాడు. ఇదొక బ్యాచ్. లేకపోతే మరి నీరసాన్ని కలుగు చేస్తాడు, ఇదొక బ్యాచ్. మందిరానికి వెళ్లకుండా ఆపే, ఇదొక బ్యాచ్. వీడందరూ కూడా ఈ అపవాది సమూహం అన్నమాట. వీడేం చేస్తాడంటే మనల్ని అభివృద్ధి చెందకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు. మోషే బయలుదేరుతున్నాడు, ఐగుప్తు బయలుదేరుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, మోషే నీ ఎదుట ఏ శత్రువు కూడా నిలబడకుండా నేనున్నాను. అయ్యా నాకు మాట్లాడటం రాదు, నాకు నత్తి, నేను ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు, నీకు నేను తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళు. మోషే వెళ్ళాడు. విజయాన్ని సాధించాడా లేదా? దేవుని మాట విన్నట్లయితే, దేవునికి లోబడినట్లయితే, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు నేను చేర్చబడినట్లయితే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మోషేకి ఏ విధంగా శత్రువులను వెళ్ళగొట్టి విజయాన్ని సమకూర్చాడో, నీవు చేస్తున్న ప్రతి ప్రయత్నం, నీ ఆలోచన, నీ యొక్క క్రియలు, నీ యొక్క తలంపులన్నిట్లో కూడా నా ప్రభు నీ ఎదుట ఉన్నటువంటి నీకు అపజయాన్ని కలిగిస్తున్న అపవాదిని, నీకు అనేక శ్రమలు సృష్టిస్తున్నటువంటి అపవాదిని నీ ఎదుట నుంచి నా ప్రభు వెళ్ళగొట్టునుగాక. నా దేవుడు నీ ఎదుట నుంచి ఆ యొక్క శత్రువులను వెళ్ళగొట్టునుగాక, వాడిని బంధించి వేయునుగాక. నా ప్రభు ఇప్పుడే నీ జీవితంలో అద్భుతాలు జరిగించునుగాక. నా ప్రభు నీకు జయోత్సవములో నిన్ను ఊరేగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే రెండవసారి రాసినటువంటి గ్రంథం ఇది. ద్వితీయోపదేశకాండం అంటే రెండవ గ్రంథం. మోషే కీర్తనలు రాశాడు, అనేకమైనటువంటి కీర్తనలు రాశాడు, ఇంకా అనేకమైనటువంటి పుస్తకాలు రాశాడు. అయితే ఈయన రెండవసారి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషేని ఐగుప్తు పంపిస్తున్న సమయంలో ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతాయేమో, నీకు నేనున్నాను, నువ్వు పద. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి ఆయన మార్గంలో నడుస్తారో వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుడు తోడుగా ఉండి గొప్ప విజయాన్ని నా ప్రభు ఇస్తాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ ఒక మాట అంటాడు హోషేయ గ్రంథంలో, చూడండి హోషేయ గ్రంథం 14:1 ఒక చక్కని మాట రాయబడి ఉంది. హోషేయ గ్రంథము 14:1 చూడండి. ఇశ్రాయేలు నీ పాపము చేత, చాలు. ఇశ్రాయేలు ఆనాటి ఇశ్రాయేలు కాదు, ఇప్పుడున్నటువంటి మనల్ని నా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రవక్త ద్వారా మాట్లాడు, ఓ ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. యెహోవా యొద్దకు తిరుగుడి. చెప్పవలసిందేమనగా నా పాపములన్నిటినీ పరిహరింపుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ఏమన్నాడండి? ఏమన్నాడు? నీ పాపము కూలితివి. మనం చేసేటువంటి దుష్కార్యాలు, మన ఆలోచన, మన తలంపుల చేత మనం కూలిపోయాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎరిగినటువంటి వారే, వాళ్ళు విగ్రహారాధికులు కాదు. దేవుడు నడిచిన మార్గంలో నడిచారు. దేవుడు ఎక్కడైతే జన్మించాడో ఆ స్థలంలో నివాసం ఉంటున్నటువంటి ఇశ్రాయేలీలు ప్రభు చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వు, అందుకే ఆటంకాలు మన జీవితాల్లో, అందుకే అవరోధాలు, దేవునికి మనకి, ఆశీర్వాదాలకి మనకి మధ్యలో పెద్ద అడ్డుగోడలు. ఈ అడ్డుగోడలు కూలిపోవాలంటే, వీటిని పడగొట్టాలంటే దేవుని శక్తి కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తి లేకుండా నువ్వు ఏ పని కూడా చేయలేవు. దేవుని కృప లేకుండా నువ్వేం చేయలేవు, ఏ విజయాన్ని పొందుకోలేవు. జమీమా యవనస్తురాలు వరల్డ్ టీం ఆడుతుంది ఈ రోజున. అద్భుతమైనటువంటి విజయాన్ని, అందరూ అనుకున్నారు ఇండియా ఓడిపోతుంది, ఇంకా అయిపోయింది పని అనుకున్నారు. 8వ ఆస్ట్రేలియా వాళ్ళ చేతిలో ఇండియా ఓడిపోతుంది. టెన్షన్, ప్రతి ఒక్కరి జీవితాల్లో టెన్షన్. అందరూ ఓటైపోయారు. చివరికి మిగిలింది జమీమా ఒక్కతే. ప్రార్థన చేసుకుంది మోకాళ్ళ మీద ఉండి ఆ గ్రౌండ్లో, నా ప్రభువా నువ్వు నాకు విజయాన్ని ఇవ్వు, నా స్థితిని మార్చు ప్రభువా, నా బ్రతుకుని మార్చు, నీ మీద ఆధారపడి ఆట ఆడుతున్నాను. అంతే, దేవుడు లేవనెత్తాడు. కొట్టడం 127 పరుగులతో ఇండియాకి గొప్ప విజయాన్ని నా ప్రభు సమకూర్చాడు. అట్టి గొప్ప దాన్ని చల్లడం లేదా మీకు? కొట్టరా మా చప్పట్లో? ఇట్లాంటి మంచి మాటలు చెప్పినా కూడా కనీసం చప్పట్లు కొట్టి అభినందించాలి మనం. అట్టి గొప్ప విజయాన్ని నా ప్రభు మీకు కూడా అనుగ్రహించునుగాక. అట్టి ఎక్కడో పాతాళంలో ఉన్నటువంటి, పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని కట్టిన దేవుడు, జిగటగల దొంగ వీబిలో పడిపోయిన దావీదుని లేవనెత్తిన దేవుడు, సర్వాన్ని కోల్పోయి ఇక నా స్థితి ఇంతే, నాకు ఇంకే వద్దు ప్రభువా, ఈ శరీరముతో నేను నిన్ను చూసే ధన్యత మాకు దయచేయమని ఎప్పుడైతే యోబు మోకాళ్ళ మీద ఉండి ఒళ్ళంతా కురుపులతో భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ దేవునికి మొరబెట్టాడో, నా ప్రభు యోబు మొర ఆలకించి దేవుడు ఏం చేశాడో తెలుసా? మళ్ళా పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తి పూర్వం ఉన్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటను విన్నట్లయితే, దేవుని మాటకి లోబడినట్లయితే, దేవుని ప్రణాళికలో నువ్వు చేర్చబడినట్లయితే, జమీమానే కాదు, ఒక యోబు మాత్రమే కాదు, దావీదే కాదు, యేసేపు కాదు, దావీదు కాదు, అలాంటి విజయాలు ఒక సాధారణమైనటువంటి నీ జీవితాల్లో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ఆశీర్వాదాలు నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. అట్టి కృపలో నా ప్రభు మిమ్మల్ని లేవనెత్తి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి మీద ఆధారపడి ఉన్నావు? నీ ఎదుట ఉన్న శత్రువులు నాశనం అవ్వాలంటే, నీకున్న ఆశీర్వాదాలు రాకుండా ఆపుతున్నటువంటి శత్రువుని నువ్వు లయపరచాలంటే ప్రార్థన యోధుడిగా, యోధురాలుగా నువ్వు స్థిరపడాలి.
ఒక ఉన్నతమైనటువంటి ప్రార్థనాత్మను కలిగి ఉండాలి. మనకి ఏం ప్రార్థన చేయకుండా ఆశీర్వాదాలు రావాలంటే రావు. వాక్యము లేకుండా నేను దీవించబడాలి అనుకుంటే ప్రయోజనము రాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ప్రయాసపడాలి, దేవునిలో కష్టపడాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, కన్నీరు కార్చాలి. 4 నెలలు జమీమా కన్నీరు కార్చిందండి. టీము నుంచి బహిష్కరించారు, ఇక నువ్వు ఆటకు పనికిరావన్నారు. దావీదును అన్నారు, రాళ్లతో కొట్టబోయారు సొంత బంధువులు, రక్త సంబంధికులే. ఏ దావీదు, నీ వల్ల మేము అవమానించబడ్డాం, మేము నీ వలన అవమానాలు పొందాం, కష్టాలు పడ్డాం, శ్రమలు పడ్డాం. రాళ్ళు తీసుకొని దావీదుని కొట్టడానికి వచ్చిన ఆ ప్రజలే ఒకానొక సమయంలో దావీదు కాళ్ళ దగ్గర మోకరించి, అయ్యా నీవే మాకు రాజు కావాలి, నీవు తప్ప మాకెవ్వరు దిక్కు లేదని చెప్పి దావీదుని బ్రతిమలాడుకున్నారు 12 గోత్రముల ఇజ్రాయేలు ప్రజలు. నీ జీవితంలో నా ప్రభు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. అయితే నీ ఎదుట ఉన్నటువంటి శత్రువులను నువ్వు వెళ్ళగొట్టాలి. అది ప్రార్థన వల్లే సాధ్యం. నిన్ను ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, ఆరోగ్య జీవితంలో నిన్ను దెబ్బ కొడుతూ, ఆర్థికంగా నిన్ను ఎదగనీయకుండా అప్పుల పాలు చేస్తూ, నిందల పాలు చేస్తూ, అల్లరి పాలు చేస్తూ, అనేక విధాలుగా నిన్ను ఆర్థిక సమస్యలతో ముంచుతున్నటువంటి అపవాది చీకటి అంధకార శక్తులు లైవ్ అయిపోవాలంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. దేవుడు ఈ నెలలో నీకు ఇస్తున్నటువంటి వాగ్దాన సందేశం ఇది. దేవుడు నా ప్రభు నీకు ఇస్తున్నటువంటి వాగ్దాన సందేశం. ఈ వాగ్దాన సందేశాన్ని నువ్వు ప్రార్థన చేసినట్లయితే నా ప్రభు నీ ఎదుట ఉన్న సమస్త కీడులను, సమస్త బలహీనతలను, ఎలాంటిదైనా సరే నా ప్రభు వెళ్ళగొడతాడండి. వాడిని నాశనము చేస్తాడు. నా ప్రభు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్మినోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదుని తృణీకరించారు, అందరూ తృణీకరించారు. దావీదుని లెక్కలేని తనంగా చూశారు. అన్నదమ్ముళ్ళు తల్లిదండ్రులు కూర్చొని భోంచేస్తూ ఉంటే దావీదు పొలం నుంచి గొర్రెలు కాసుకొని వస్తే కనీసం కూర్చోబెట్టుకొని అన్నం పెట్టిన పరిస్థితి కూడా లేదు. పనివాడిగా చూశారండి దావీదుని. దేవుడైతే ఇదిగో నా ఇష్టానుసారుడైతాడు, నాకు ఇష్టమైన నా ప్రియమైనటువంటి కుమారుడు. ఎందుకో తెలుసా? దావీదు జీవితంలో ఏముందో తెలుసా? భక్తి, విశ్వాసము, దేవుని పట్ల నమ్మకం, యథార్థత ఉంది దావీదులో. అందుకే దేవుడు మెచ్చుకున్నాడు దావీదుని. తల్లిదండ్రులు తోసేశారు, అన్నదమ్ములు తోసేశారు, బంధువులు తోసేశారు, అందరూ తోసేశారు. కట్టుకున్న మామ వెంటబడుతున్నాడండి, వెంటబడుతున్నాడు. సింహాన్ని చీల్చిన దావీదు వాళ్ళ మామని చంపటం పెద్ద కష్టమేం కాదు. ఏమండి, తోడేలిని పట్టుకొని లాగి చంపి అవతల పడేసిన దావీదు ఆయన వెనుక ఉన్నటువంటి శత్రువులని చంపటం పెద్ద లెక్క కాదు. గొల్లియాతుని ఎదిరించినటువంటి దావీదు శత్రువులను ఓడించగలిగిన సామర్థ్యం ఎవరిచ్చారంటే నా యేసయ్య ఇచ్చాడు. కొట్టు చప్పట్లో. నా యేసయ్య అంత శక్తిని, అంత పవర్ దావీదుకి ఇచ్చాడు. ఈరోజు నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే నీకున్నటువంటి శరీర బలహీనతలు నా ప్రభు తీసివేయబోతున్నాడు. నీకున్న ఆర్థిక సమస్యలన్నిటి నుంచి కూడా నా యేసయ్య విడిపించబోతున్నాడు. ఇంకా మనం గుడ్డితనములో ఉన్నాం, ఆత్మీయ జీవితంలో గుడ్డితనములో ఉన్నామేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందామండి. మనం ఆత్మీయ జీవితంలో ఇంకా ఎక్కడ అధగపోతాడానికి త్రొక్కబడి ఉన్నామేమో. మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని చూసినప్పుడు ఇగో ఇతడు నా కుమారుడు, నా ఇష్టానుసారుడని చెప్పుకునే స్థితిలో మనం లేవేమో. కుంగిపోతున్నావా? సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదిరించగలిగిన శక్తి, సామర్థ్యం దేవుడు నీకు ఇవ్వాలంటే, వాళ్ళని నీ ఎదుట నుంచి వెళ్ళగొట్టాలంటే నీలో ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరత్వం కావాలి. ప్రార్థన యోధుడిగా, యోధురాలుగా నువ్వు స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. పరిశుద్ధమైన వాక్కులు నీ నోటు నుంచి వినిపించాలి. చిన్నపిల్లలు చెప్పారు ఆత్మ ఫలాలు. ఎవరని చెప్తారా? మీరు పెద్దోళ్ళు ఎవరని చెప్తారా?
ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, బైబిల్ చూసి వాక్యాన్ని చదువుతున్నాము. ఆత్మ ఫలాలు ఎక్కడుందో చెప్పగలరా? ఎక్కడుంది? ఎన్నో పత్రిక చెప్పగలరా? ఇప్పుడు చిన్నపిల్లలు చెప్పిన ఆత్మ ఫలాలు మీరు చెప్పగలరా? లేకపోతే పెద్ద పిల్లలు చెప్పినటువంటి 150 దావీదు కీర్తనని చెప్పగలరా? పాట పాడతాం, అందులో ఒక వచ్చిన పాటలో ఉంది. ఆ పాట అదంతా కూడా పాటే, అదంతా కూడా పాటే. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ ఈ 150 కీర్తన అనేక మార్లు పాడాం, కానీ అప్పచెప్పేటువంటి పరిస్థితి మనకు లేదు. పాట పాడతాం, కానీ 150 కీర్తన చెప్పండి అంటే ఎవరు చెప్పలేరు. ఎందుకనంటే ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడున్నామంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. మనకి అనేకమైన ఆటంకాలు, అవరోధాలు, ఆర్థిక పరిస్థితులు, అప్పులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యం ఎదురవుతున్నాయి. అంటే వాటిని మన నుంచి దేవుడు ఎందుకు వెళ్ళగొట్టలేదంటే దేవునికి మనం విధేయత కలిగి జీవించట్లేదు. దేవునికి మనం విధేయత కలిగి జీవించటం లేదు. ఫరో చక్రవర్తిని ఎదిరించడం అంటే మాట కాదు. ఆ చక్రవర్తి మాట విని మోషే గడగడలాడిపోయాడు. మోషే అంటున్నాడు, మోషే నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళు. నీ ఎదుట ఆ శత్రువు, వాడు ఎలాంటి భయంకరమైన శత్రువు అయినా సరే వాడు నీ ఎదుట నిలబడలేడు, నేను నీకు తోడుగా ఉన్నా, వెళ్ళు. నీ చేతుల కర్ర కింద పడాయి, అద్భుతాలు చూస్తావు. పడేశాడు. దేవుడు అద్భుతంగా చేతుల కర్రని మార్చాడు. ప్రియ దేవుని బిడ్డల, హల్లెలూయా. నువ్వు మాట్లాడు, మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు నీలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీలో నిలిచి ఉండాలి. నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి ఎవరు అండి? నిజమైన ద్రాక్షవల్లి ఎవరో? నజరేయుడైన యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే. ఎవరు అర్పిస్తున్నావా? నీ సర్వాన్ని నా ప్రభువుకి అర్పించినటువంటి వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలే. పాట పాడతాం అంతే, పాట పాడతాం. నా ప్రాణప్రియుడా శ్రేష్టమైన ఫలములతో నేను నీకు నా సర్వాన్ని అర్పిస్తాను. ఎవరు అర్పించారంటే షూలమితి అర్పించిందండి. పరమగీతాల్లో ఉన్నటువంటి షూలమితి, సంఘానికి సాదృశ్యంగా ఉన్న షూలమితి ఈ పాట పాడితే ఆమె గనురాలు అవుతుంది, ఆమెకు తగ్గట్టుగా ఉంటుంది. మనం పాడితే అతకదు. ఎవరో రాసిన పాట మనం పాడతాం, మనం అతకదు. ఈ పాట మనకు అతకదు, ఎందుకంటే మనం ఆశ్రయించాం కదా, ఆశ్రయించం, అనుసరించం. దేవునిలో మనం ఉండం. నిజమైన ద్రాక్షవల్లిలో మనం తీగల్లాగా ఉండం. మనం వేరైపోతూ ఉంటాం. వేరైపోయిన తీగల్లాగా మనం ఉంటాం. అందుకే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం, దీవెనలు పోగొట్టుకుంటున్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు అక్కడి దాకా వచ్చి ఆగిపోతున్నాయి. నీ పనిలో, మీ యొక్క ప్రయత్నాల్లో దేవుడు చేస్తున్న మేలులు నువ్వు పొందుకోలేకపోతున్నావంటే నీ జీవితంలో దేవునికి అవిధేయతలు ఉంటే నీవు ఏ రకమైన విజయాన్ని పొందుకోలేవు. భౌతికమైన ఆశీర్వాదాలు ఉంటే ఉండవచ్చేమో, కానీ పరసంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ ఎదుట ఉన్నటువంటి అవిశ్వాసం, నీ ఎదుట ఉన్నటువంటి అపనమ్మకం, నీ ఎదుట ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి క్రియలు, భౌతికమైనటువంటి క్రియలను, ఆ శత్రువులను వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టినప్పుడే నీవు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. అనేక విధాలుగా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో లేవనెత్తుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న అవిశ్వాసాన్ని వెళ్ళగొట్టు, నీలో ఉన్న అపనమ్మకాన్ని వెళ్ళగొట్టు, నీలో ఉన్న అవిధేయతలు వెళ్ళగొట్టు.
దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే నా ప్రభువే వాళ్ళని ఎల్లగొట్టి నిన్ను గొప్ప ఆశీర్వాదానికి కారకుడుగా కారకురాలుగా నా ప్రభు లేవనెత్తునుగాక. హల్లెలూయా. ఒక మాట చూద్దామండి. ఒక 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వాక్యం చెప్పండి. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము. అప్పుడు ఆయన ఆదాముని వెళ్ళగొట్టెను. చాలండి. ఆదాముని ఎందుకు వెళ్ళగొట్టాడు? ఎందుకు వెళ్ళగొట్టాడండి ఆదాముని? ఎందుకు వెళ్ళగొట్టాడు ఆదాముని? చెయ్యి వద్దన్న పని చేశాడు. ఈ పని చేయకూడదు. అటు వెళ్ళక, దాని వైపు చూడక, దానితో మాట్లాడబాకు. ఇగో ఆ సందు చివరికి వెళ్ళొద్దు, అక్కడ ప్రమాదం పొంచి ఉంది, అటు వెళ్ళబాక అన్నాడు. వినలేదు, విధేయత చూపెట్టలేదు, అవిధేయతలోకి వెళ్ళిపోయాడు. భార్య దేవుని మాటను ప్రక్కన పెట్టి ఆదాము భార్య మాటకు విధేయత చూపెట్టాడు. సగం తిని తెచ్చిన పండుని తిన్నాడు. ఫలితము వెళ్ళగొట్టబడ్డాడు. ఎక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డాడండి? ప్రేమకు, శాంతికి, సమాధానానికి నిలయమైనటువంటి ఏదేను తోటలో నుంచి ఆదాము వెళ్ళగొట్టబడ్డాడు. అంటే ఇక్కడ ఆదాము వెళ్ళగొట్టబడ్డాడు అంటే విషయం ఏంటంటే ఆదాములో ఉన్నటువంటి మనస్తత్వం, ఆదాములో ఉన్నటువంటి అవిధేయత కలిగిన మనస్తత్వం, దేవునికి అవిధేయత కలిగిన మనస్తత్వాన్ని దేవుడు ఆదాముని లోంచి తీసివేసుకోమన్నాడు. తీసివేసుకోలేదు. అందుకే పరమ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని అడుగులో అడుగు వేస్తూ నడిచినటువంటి ఆదాముని, అవ్వలను బయటికి వెళ్ళబెట్టాడు. మీలో ఉన్న మనస్తత్వాన్ని చంపుకోండి, మీలో ఉన్న మనస్తత్వాన్ని తీసివేసుకోండి. ఆదాము, అవ్వ, మీలో ఉన్న మనస్తత్వాన్ని చంపండి. ఆ మనస్తత్వాన్ని తీసివేసుకో. అవిధేయత కలిగిన మనస్తత్వాన్ని తీసివేసుకోమంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో దేవునికి అవిధేయతలు ఏమన్నా ఉంటే తీసివేసుకోమని నా ప్రభు చెప్తున్నాడు. వెళ్ళగొడుతున్నాడు ప్రభు. శత్రువులను వెళ్ళగొట్టాలి. ఎవడా శత్రువు? అవిధేయత నీ శత్రువు. నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణం ఏంటంటే నీలో ఉన్న అవిధేయతే, నీలో ఉన్న అవిశ్వాసమే, నీలో ఉన్న అపనమ్మకమే. మందిరానికి వెళ్ళనీయకుండా ఆపు చేస్తుంది అవిధేయత. వాడు అనేక రకాలైన కుట్రలు నీ మీద పన్నుతూ ఉంటాడు. ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా, ఆర్థికంగా ఎదగనీయకుండా, ఆరోగ్యంగా కష్టాలు పాలు చేస్తాడు, నష్టాలు పాలు చేస్తూ ఉంటాడు. నిరాశలో, నిస్పృహలో నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. వాడు నిరాశలోకి పంపిస్తాడు. నాకెవరు దిక్కులేదా? నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి? నా వాళ్ళు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరా? నా అంటే వాళ్ళు ఎవరు లేరా అని మనుషులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుటే నువ్వు ఆశీర్వదించబడతావు. నీలో ఉన్న అవిధేయత, అవిశ్వాసము, అపనమ్మకాన్ని నువ్వు వెళ్ళగొట్టు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, మోకరించు, కన్నీరు కార్చు. నా ప్రభువే నీలో ఉన్న ప్రతి బలహీనతలు కూడా నా ప్రభు తీసేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు జీవం కలిగిన దేవుడండి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడండి, నీ కొరకు రక్తం గార్చిన దేవుడండి. నువ్వు అడక్క ముందే అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులు చేసే దేవుడు నా ప్రభు. ఆ ప్రభువుని పక్కన పెట్టుకొని మనుషుల మీద ఆధారపడతామండి. మనుషుల మీద ఆధారపడతాం, ఎవరి మీదో ఆధారపడతాం. దేవుని మీద ఆధారపడు, దేవుడే ఆ మనుషుల్ని నీ దగ్గర పంపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టాడు. ఆదాములో ఉన్న మనస్తత్వాన్ని వెళ్ళగొట్టాడు. మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన మనస్తత్వాన్ని మనలో ఉంటే నా ప్రియ దేవుని బిడ్డ ఈ మధ్యాహ్న కాల సమయంలో తీసివేసుకోమని నా ప్రభు చెప్తున్నాడు. సూటిగా నీతో మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు నా ప్రభు. ఈ మాటను నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే నీ జీవితంలో నువ్వేమి కూడా సాధించలేవు. ఏ రకమైనటువంటి అభివృద్ధి అనేది నీ జీవితంలో ఉండదు. భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి నీలో ఉంటుందేమో కానీ శాశ్వతమైన అభివృద్ధి నీలో ఉండదు. దేవుడిచ్చే ఆశీర్వాదము పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అవి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఒక రోజున నువ్వు కట్టిన ఇల్లు కూలిపోద్ది, నువ్వు వేసుకున్న ప్లానులు పతనమైపోతాయి. మొన్నొచ్చినటువంటి తుఫాన్లో
ఎంతో పునాది వేసి కట్టిన ఇళ్ళు కూడా కూలిపోనియాడు. ఆ యొక్క ఉరవడికి, ఆ నీటి ప్రవాహానికి, ఆ గాలి తాకిడికి పెద్ద పెద్ద భవనాలే కూలిపోని, ఇక చిన్న చిన్న ఇళ్ళు అయితే కప్పులు లేచిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఉన్నటువంటి అవిధేయతను చంపేయి, వెళ్ళగొట్టు. ఆదాముకు అదే చెప్తున్నాడు. నీలో ఉన్నటువంటి ఆదాముని వెళ్ళగొట్టాడు ప్రభు. శాంతికి సమాధానానికి నిలయమైనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని స్థలములో ఉన్నటువంటి ఆదాముని దేవుడు వెళ్ళగొట్టాడు. అంటే నీలో ఉన్న మనస్తత్వాన్ని చంపుకోవాలి, వెళ్ళగొట్టాలి. ఇక్కడ ఏమన్నాడు? హోషేయ గ్రంథం 14:1 ఏమంటున్నాడు? ఓ ఇజ్రాయేలు, పాపము చేత నువ్వు కూలావు, పాపము చేత నువ్వు కూలావు. మనం దేని చేత కూలిపోయాం? ఏ విషయంలో మనం తప్పుడు అడుగులేస్తున్నాం? ఏ విషయంలో అభివృద్ధి చెందలేకపోతున్నాం? ఎందుకు చెందలేకపోతున్నామంటే పాపము విషయంలో మనం ఏమయ్యామంట? పాపం విషయంలో మనం ఏమయ్యామో చూడండి. 5వ వచనం చూడండి. 5వ వచనం, అమ్మా చెట్టుకి దేవుడు అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? 5, 6, 7 వచనాలు అంటున్నాడు కదా, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను, తామర పువ్వు పెరుగునట్లు అభివృద్ధి నొందుతావు, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్లను తన్నుదురు, అవి అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము నీకు కలుగును, లెబనోనుకున్నంత సువాసన నా ప్రభువునికి ఇవ్వబోతున్నాడు. అతని నీడయందు నివసించు వారు మరలా ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసిస్తారు, లెబనోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళ తైలము వలె వాసులు సువాసన కలిగి వెదురుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు మనం పోగొట్టుకుంటున్నామండి. ఇది పర సంబంధమైన ఆశీర్వాదాలు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు పరిగెత్తబాకండి. అవి ఒక రోజు అందుతాయి, లేకపోతే లేదు. నువ్వు ఇదిగో ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టు నువ్వు తిరిగినట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నా ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మినోళ్ళు, విశ్వసించిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. ఎంత గొప్ప ధన్యత అండి. నువ్వు దేవుని తట్టు తిరగాలి. నీకు ఆటంకాలుగా ఉన్న ప్రతి ఒక్క ఆటంకాన్ని నా ప్రభు తీసివేస్తానంటున్నాడు, వాటిని తొలగిస్తానన్నాడు. వాటిని మన జీవితంలో ఉంటే వాటిని చంపుకోవాలి, వాటిని తీసివేసుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, మోషే నువ్వెళ్ళు, నీకు ఆటంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను అణిచివేస్తాను, తీసివేస్తాను, నీ మార్గాన్ని సరళం చేస్తాను అంటున్నాడు. నీ మార్గాలను కూడా నా ప్రభు సరళం చేయనుగాక. నువ్వు చేస్తున్న ప్రయత్నాల్లో నా ప్రభువు నీకు తోడుగా ఉండునుగాక. నీ ఉద్యోగ ప్రయత్నాల్లో నా దేవుడు నీకు సహాయం చేయునుగాక. నీ చదువులో నా ప్రభు మంచి జ్ఞానము నీకు అనుగ్రహించునుగాక. నువ్వు చేస్తున్న వ్యవసాయాన్ని నా ప్రభు దీవించునుగాక. నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని నా ప్రభు ఉన్నతమైన స్థితిలో లేవనెత్తి నడిపించునుగాక. అట్టి కృపాశీర్వాదాలు నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆదాము చేసినటువంటి తప్పు ప్రపంచ భూ సంబంధమైనటువంటి ప్రతి మనిషిని ఆవరించింది. రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాల వయసులో ఆ యవన రక్తాన్ని సర్వ మానవ జాతి విముక్తి కొరకు, అప్పటి వరకు పాపములో, శాపములో, అంధకారములో పడిపోయినటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళు కానీ మనము కానీ భౌతికంగా ఈ లోకములో లోకాశలు, శరీరాశలు, దేవుణ్ణి వ్యతిరించి వచ్చినటువంటి అపవాది బంధకాల్లో చిక్కబడి వాడు చెప్పినట్టు వింటూ వాడి మార్గంలో నడుస్తూ దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం కనుక నా ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన విలువైనటువంటి
ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కార్చి ఆ రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు కనుక, ఓ ఇజ్రాయేలు, నీవు పాపంలో పడిపోతివి కనుక నీవు తిరిగి నా దేవుని తట్టు తిరగమని చెప్తున్నాడు. నువ్వు దేవుని తట్టు తిరిగినట్లయితే, నీ పాపాన్ని నువ్వు కడుక్కున్నట్లయితే, నా యేసయ్య నీ మార్గాన్ని సరళం చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నా ప్రభు నీ తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. నీతో కలిసి ఆయన జీవించబోతున్నాడు ఈ లోకంలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనలు 44 రెండో వాక్యం చూద్దామండి. కీర్తనలు 42 రెండో వాక్యం చూద్దాం త్వరగా. నీవు బాహుబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. చాలు. ఇక్కడ నీ భుజ బలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి నా పితరులను నాటితివి. భుజ బలం, మన సొంత బలం ప్రయోజనం లేదండి. అది తాత్కాలికంగా విజయాన్ని పొందుకుంటావేమో కానీ అది దీర్ఘకాలమైనటువంటి విజయాన్ని నువ్వు పొందుకోలేవు. వెళ్ళగొట్టు, నీ పితరులు నడిచిన మార్గంలో నడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అంతేకాకుండా మనకి మార్గదర్శి అయినటువంటి యవన కాలంలో దేవుని బలాన్ని పొందుకొని, శక్తిని పొందుకొని, శత్రు సైన్యాన్ని నాశనం చేసి గొప్ప విజయాన్ని పొందుకున్నటువంటి దావీదును అనుసరించినోడు. నీ భుజ బలము, నీ కండ బలము, నీ ఇంటి బలము. చాలామంది చెప్తారే, మా ఇంటి పేరేంటో తెలుసా, నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా, నా వెనక ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడో తెలుసా, నేను పలానా, నా వెనక నా జనమే, నా ఇంటి పేరటోళ్ళు వస్తే నిన్ను పునాదులతో సహా పెగిలిచ్చేస్తానంటూ ఉంటారు కొంతమంది. ఇది సొంత బలం, ఇది పని చేయదు. ఒక రోజున కూలిపోతావు, ఒక రోజున పడిపోతావు, ఒక రోజున దేనికి పనికి రాకుండా శిథిలమైపోతాం. జాగ్రత్త. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావో, దేవుని మీద ఆనుకొని ఉంటావో, దేవుణ్ణి నమ్ముతావో, విశ్వసిస్తావో, ఆయన నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఎప్పుడు కూడా తన బలం మీద ఆధారపడలేదు. పితరులు అడుగుతున్నారు, దావీదు ఇంత శక్తి నీకు ఎక్కడిదిరా రే? ఆ యొక్క భయంకరమైనటువంటి యుద్ధశూరుడు, సున్నతి లేని ఫిలిష్తీయుణ్ణి ఎదిరించడానికి అంత బలం నీకు ఎక్కడిదిరా అంటే, నా దేవుని శక్తి. జమీమా అదే అంది, నువ్వు విజయానికి కారకులు ఎవరమ్మా? నా దేవుని శక్తి, నా దేవుడు నాకు ఇచ్చిన బలం. ఆ బలము మనకు కావాలి ప్రియది. నీ ఇంటి పేరటోళ్ళ బలం కాదు కావాల్సింది, నీ ఊరి బలం కాదు, నీ కళ్ళ బలం కాదు. ఇది ఒక రోజున అస్థి పంజరంలాగా మారుస్తుంది. జాగ్రత్త. దాన్ని నమ్ముకున్నావంటే పతనమైపోతాం. దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అది ఏదైనా సరే సాధించగలవు. ఆలోచించేయండి. దావీదుని ఒక్కసారి మీరు ఆలోచించేయండి ప్రియ దేవుని బిడ్డలారా. సున్నతి లేని ఆ ఫిలిష్తీయుణ్ణి ఓడించటానికి ఒక్కడు ఒడిశాల రాయితో నేల కూల్చినటువంటి ధన్యత దావీదుకి దేవుడు అనుగ్రహించాడు. ఆయన అంటాడు, ఇది దేవుని మహాకృపయ. ఈ జమీమా ఎట్లయితే విజయం సాధించి ఆ గ్రౌండ్లో మోకాళ్ళ మీద ఉండి 2 చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో, దావీదు కూడా ఆ కుప్పకూలినటువంటి ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు తలకు తగిలి పడిపోగానే దావీదు అక్కడ కుప్పకూలి మోకాళ్ళ మీద ఉండి దేవుని స్తోత్రాలు చెప్తున్నాడు. నీ జీవితంలో జరిగినటువంటి విజయాలను ఎప్పుడైనా దేవుని సొత్తు చేసావా నువ్వు? ఈరోజు నేను బ్రతకగలుగుతున్నానంటే, తినగలుగుతున్నానంటే, ఆరోగ్యం కలిగి ఉన్నానంటే, ఆయుష్ కలిగి ఉన్నానంటే ఇది మహాదేవుని కృపని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ప్రభువా, ఈ ఆత్మదేహ ప్రాణాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా, ఈ ఆత్మదేహ ప్రాణాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. నీ భుజ బలము చేత నీ వన్యజనులను వెళ్ళగొట్టితివి, మా పితరులను నాటితివి. నీ పితరులను జ్ఞాపకం చేసుకో నా ప్రియ దేవుని బిడ్డ. 78:65 కూడా చూడండి. 78:65
వారి యొద్ద నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యము వారికి సంచి ఇచ్చాను. ఇజ్రాయేల్ గోత్రములను వారి గుడారములో స్థిరపరిచెను, నివసింపజేశాను. ఏం చేయాలంట? నీ యొద్ద ఉన్నటువంటి అన్య మత ఆచారాలు ఏం చేస్తారో తెలుసండి మన వాళ్ళు? పాస్టర్ గారే పెళ్లి చేసేది, పాస్టర్ గారే పూజారి దగ్గర ముహూర్తం పెట్టించుకొస్తారు. గృహప్రవేశం చేసేది పాస్టర్ గారే, కానీ ముహూర్తం ఎవరు పెడతారు? నువ్వు ఆయన ఒంటెల్ని తీసుకొచ్చాడు. ఒంటెల్నే కాదు, ఈ యొక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? కొద్దేవాళ్ళు అనకూడదు అది. ఎవరో వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేపించాడండి. ఎంత దుర్మార్గం అండి! దేవుడిచ్చిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఏమండి, దేవుడు నీకు ఆ స్థితినిస్తే వాళ్ళని తీసుకొచ్చి పూజలు చేయించి ఒంటెలు తీసుకెళ్ళి ఒంటెలతోనంట ఇంట్లో 1-2 వేయించాలంట. వేస్తే ఆ గృహము దీవించబడుతుందంట, ఆశీర్వదించబడుతుందంట. మన వాళ్ళు చేసే పనులు ఇయే. క్రైస్తవులమే. ఆమె పేరు మార్తమ్మ, ఈమె పేరు మరియమ్మ, ఆయన పేరు యేసేబు, యాకోబు, దావీదు, ఇవన్నీ పేర్లు ఉంటాయి. బైబిల్లో పేర్లు అన్నీ మన వాళ్ళకే ఉంటాయి. వీళ్ళు చేసే పని ఏంటంటే, మరి కార్డులకి ఏం రాస్తారు? పసుపు రాస్తూ ఉంటారు. గుమ్మాలకి తోరణాలు కడతా ఉంటారు. ఈ రకరకాలైన పనులు, శంకుస్థాపనలు చేస్తారు. పాస్టర్ గారి చేత ప్రార్థన చేపిస్తే పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత అందులో ఏం చేస్తారో తెలుసా? నవధాన్యాలు పోస్తారండి. రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఏ విధంగా ఆశీర్వదించబడతామండి? ఏ విధంగా దీవించబడతాం? ఆ గృహం ఎలా కట్టబడుతుంది? ఆ గృహము ఏ విధంగా ఆశీర్వదించబడుతుంది? ఆలోచన చేయండి ప్రియదేవుడు. ఇక్కడ అదే అంటున్నాడు, వారి యొద్ద నుండి అన్యజనులను వెళ్ళగొట్టండి. మీలో ఉన్న అన్యజనుల మనస్తత్వాన్ని మనం ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. పూజలు కాదు, పునస్కారాలు. నీ దేవుడు జమీమా చెప్పిన సాక్ష్యం మీరు వింటే నిజంగా మీ ఒళ్ళు పులకరిస్తుంది. ఆమె చెప్తున్న మాటలు వింటుంటే, ఆమె కారుస్తున్న కన్నీరు చూస్తూ ఉంటే, ఇది నా దేవునికి సొంతం ఉంటుంది. ఎప్పుడన్నా మనం ఆ మాట అనగలిగామా? దేవుని విషయంలో ఎప్పుడైనా మాట అనగలమా? ఇజ్రాయేలు గోత్రికులను వారి గుడారములో స్థిరపరిచాడు దేవుడు. నా ప్రభు నీ గుడారంలో స్థిరపరచబోతున్నాడు. నువ్వు దేవుని మాట విన్నట్లయితే నిన్ను స్థిరపరిచి ఆ గృహములో నిన్ను నివసింపజేస్తాడు. నా ప్రభు నిన్ను స్థిరపరచాలంటే నీలో ఉన్న అన్యమత ఆచారాలను వెళ్ళగొట్టు. ఇజ్రాయేలు, పాపం చేత నువ్వు పడిపోతివి. నువ్వు తిరిగి లేవాలంటే నువ్వు దేవుని వైపు చూడు, మనుషుల వైపు కాదు. అప్పటి వరకు విగ్రహారాధన చేశారు, అటెళ్ళారు, ఇటెళ్ళారు, ఎటెటో పరిగెత్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పతనమైపోయారో అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. దేవుడు మాటలు విన్న తర్వాత విజయమే, అపజయం లేదు. ఇజ్రాయెల్ దేశం ఎంత ఉంటుందో తెలుసా? మన గుంటూరు జిల్లా అంత ఉంటుందండి. మన గుంటూరు జిల్లా అంత ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. అయితే ఎన్ని దేశాలు ఆ దేశం మీదకి దండెత్తి వచ్చినా కూడా, 10 దేశాలు వచ్చినా కూడా 10 దేశాలను ఒంటి చేత్తో ఓడించగలిగిన సత్తా కలిగిన దేశం ఇజ్రాయెల్ దేశం. దేవుని నామం మహిమపరచబడును గాక. దేవుని నామం మహిమపరచబడును గాక. దేవుడు అక్కడున్నాడు. తన తప్పుని తాను తెలుసుకున్నారు, దేవుని వైపు చూశారు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు. యుద్ధం జరిగేటప్పుడు ప్రార్థన చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అక్కడ ప్రార్థన చేసే బ్యాచ్ ఉండేది. ఆ ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థనలు చేస్తారు. యెరూషలేము మందిరంలో కూర్చొని, ఇళ్లల్లో కూర్చొని ప్రార్థనలు చేస్తారు. మనం ఏం చేస్తామంటే, యుద్ధం జరిగితే మనకెందుకులే, కోడి మాంసం తెచ్చుకుందామా, చేపలు తెచ్చుకుందామా, ఏ మాంసం వండుకు తిందాం, ఏ భోజనం చేద్దాం, ఏమి తిందుము, ఏం తాగుదాము, ఎలా సుఖాన్ని అనుభవిద్దాం
అలా అనుభవించిన ధనవంతుడు నరకంలో యాతన పడుతున్నాడు, ఏ ఆశీర్వాదాలు పొందుకోలేదు. ఓ భయంకరమైన కేకలేస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, తండ్రి అయిన అబ్రహాం అని కేకలేస్తున్నాడు. అబ్రహాం అంటున్నాడు, భూలోకంలో నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావు కనుక ఈ లోకానికి నువ్వు రావటానికి యోగ్యత లేదు, నువ్వు అక్కడే ఉంటావు. ఇగో పేదవాడు దరిద్రుడైన లాజరు తన ఇష్టానుసారంగా దేవునికి ఇష్టంగా బ్రతికాడు కనుక పరలోకములో ఉన్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు. కురుపులన్నీ పోయి మంచి వస్త్రాలు ధరించాడు, మంచి నీరు తాగుతున్నాడు, చుక్క నీరు కోసం ఎదురు చూడలేదు, ఆహారం కొరకు ఎదురు చూడలేదు. ఎండిపోతున్నాడని చెప్పేసి ఎండలో నుంచి బయటికి పారిపోలేదు, వర్షం వస్తుందని లేదే చలి పుడుతుందని ఎవరిని భిక్షమెత్తి అడగలేదు. పేదవాడు దరిద్రుడు లాజరు దేవుని వైపు చూశాడు, చలికి తట్టుకున్నాడు, ఎండకి ఓర్చుకున్నాడు, మంచుకి తట్టుకొని నిలబడ్డాడు. కనుకే ఈ రోజున పరలోకములో ఆయన్ని పోలినటువంటి వారిగా మనం కూడా ఉండాలని చెప్పి నీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని నామం మహిమపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 88 దావీదు కీర్తన 8వ వాక్యం చూద్దాం. 88 దావీదు 8వ వాక్యం. హల్లెలూయా. నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. చాలండి, ఆపండి. అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటింది. అన్యజనులు, నీలో ఉన్నటువంటి అన్యజన మనస్తత్వాన్ని వెళ్ళగొట్టి, ఇప్పుడే వెళ్ళగొట్టు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు ఏ రకమైనటువంటి ఇష్టడుగా నువ్వు జీవిస్తున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో, ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకో. నా యేసయ్య నీకు సెలవిస్తున్నాడు, నీలో ఉన్నటువంటి ఏ రకమైన మనస్తత్వాలు, అవిశ్వాసం అనే మనస్తత్వం, అపనమ్మకం అనే మనస్తత్వం, విగ్రహారాధన సంబంధించిన మనస్తత్వం, ఇగో అలా చేయాలి ఇలా చేయాలని ఎవడో సలహా తీసుకోడు. నా దేవుని సలహా నువ్వు తీసుకో, నీ సేవకుని సలహా తీసుకో. ఆ విధంగా నువ్వు నడిచావంటే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించిన దేవుడు, ఇగో దావీదును ఆశీర్వదించిన దేవుడు, దానియేలును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి జీవం కలిగిన దేవుడి సన్నిధిలో నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక మాట, దశలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. 4:4 మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన గట ఎట్లు కాపాడుకోవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఏంటమ్మా చెప్పండి? ప్రతి వారు ఎలా ఉండాలంట? అన్యజనుల వలె కాకుండా, కామాభిలాషులు కాకుండా, పరిశుద్ధత యందును. అది రాయని నోట్ చేసుకోండి, అది మీ గుండెల్లో రాసుకోండి. ఈ మాటలు మీ గుండెల్లో రాసుకోండి. ఈ మాటల్లో పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అది ఎరిగి ఉన్నామా లేదా? అది ఎరిగి ఉన్నామా లేదా? ఆలోచన చేయండి నా ప్రియ దేవుని బిడ్డ. నా యేసయ్య చెప్పమన్న మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో మాట్లాడుతున్నా నేను. ఆయన మాటను మనం తృణీకరిస్తే, ఆయన మాటను ప్రక్కన పెట్టినట్లయితే భౌతికమైన తాత్కాలికమైన ఆశీర్వాదాలు ఉంటే ఉండొచ్చు, కానీ శాశ్వతమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు మనకు రావు. వెళ్ళగొట్టు. నీలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను తీసివేయి, వాటిని వెళ్ళగొట్టు. ఏం కావాలంటున్నాడు? పరిశుద్ధత కావాలన్నాడు, ఘనత కావాలంటున్నాడు. ఇగో తన ఘట్టమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి ప్రవక్తలు ఎంతోమంది ఆశీర్వదించబడ్డారని. యేసేపును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకో. ఇగో పరిశుద్ధత యందు యేసేపుకు మించినటువంటి గనుడు లేడు. పరిశుద్ధత యందు ఆ ఘనత విషయంలో యేసేపుకు మించినటువంటి వాడు లేడు. దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకున్నాడు కనుకే
నా ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు పరాయి దేశంలో ప్రధానమంత్రిగా దీవించబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకొని ప్రవర్తించాలి. నీలో ఉన్న అవిధేయతలు తీసివేయి. నీలో ఉన్నటువంటి ప్రతి బంధకాలు నా యేసయ్య తొలగించి నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని నామం మహిమపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట, జెఫన్యా పుస్తకము 3వ అధ్యాయం 11వ వాక్యం. జెఫన్యా పుస్తకము 3:11. త్వరగా వెళ్ళిపోదాం ప్రభు. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టెదను కనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరగబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలుగును. దేవుని నామం మహిమపరచబడునుగా. గర్వము సమస్తమునకు కీడు. గర్వము ఒక మనిషి పతనం అవటానికి ప్రధాన కారణం ఏంటంటే గర్వము ముందు నడుచుద్దంట. గర్వము ముందు నడుచుద్దంట. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభు చెప్తున్నాడు, ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించును. ఒక 15-20 సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారికి నేను ఎంతో సాయం చేశాను, ఎన్నో మేలులు చేశాను. వాడి దుర్మార్గతలను, వాడు మందిరంలో నిలబడి సేవ చేసుకోవడానికి కూడా యోగ్యత లేకుండా పారిపోయేవాడు. ఒక పెద్ద రౌడీ, ఒక పెద్ద గుండా ప్రతి ఆదివారం వాడి మీద దాడి చేసి వాడు చేసిన పొరపాట్లకి తప్పులకి వాడిని కొట్టి హింసించి బాధించి వాడి ఆస్తి అంతా కూడా పత్రాల మీద రాయించుకున్నాడు. అలాంటి ఒక సేవకుడు సౌదరి కుటుంబానికి చెందినటువంటి వాడిని వాడు ఏం చేశాడంటే, మేలు చేశాను నేను. ఆ శత్రువులను అందరితో మాట్లాడి మేలు చేశాను. ఒకానొక సమయంలో మరి నేనంటే కూడా శత్రువులు భయపడేవాళ్ళు. ఎందుకంటే నీలో ఏముందో, నువ్వు రౌడీవా అంటే నేను రౌడీని కాదు. నేను ఒకానొక సమయంలో చేసినటువంటి ఉద్యమాల్లో పాల్గొని, నక్సలైట్ ఉద్యమాల్లో పాల్గొని చేసినటువంటి దాని వలన చాలామంది నేను చెప్పిన మాటకు విధేయత చూపెట్టేవాళ్ళు. అయితే వాడి సమస్య, అతి భయంకరమైన సమస్యను నేను పరిష్కారం చేస్తే, తెనాలిలో అంబేద్కర్ విగ్రహం వేశాను నేను. ఒక మంచి పేరు వచ్చింది, ప్రతిష్ఠిత వచ్చింది. రామిలాస్ పాస్వాన్ గారు తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయించాం. మంచి పేరు వచ్చింది. ఫలానా అని పేరు వచ్చేటప్పటికి మన వాళ్ళే ఓర్చుకోలేక వాడితో చేతులు కలిపి నా మీద అక్రమైన కేసులు పెట్టారు. 13 రోజులు రిమాండ్లో ఉండిపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, రిమాండ్లో ఉండి వేదనతో దేవుని సన్నిధిలో, ఏంటి ప్రభు ఇది, ఎందుకు ఈ సమస్య? ఆ సమయంలోనే రాసా పాట, వ్యాధి బాధలు నన్ను చుట్టుముట్టినా. అప్పుడు సమస్య ఒక రకమైన చలి, జ్వరం, భయంకరమైనటువంటి బాధలో ఉన్నాను. వ్యాధి బాధలు నన్ను చుట్టుముట్టిన పడో స్వస్థపరచిన వైద్యుడ నీవే, తల్లి మరచిన నా తండ్రి విడచిన, తల్లి మరచిన నా తండ్రి విడచిన, ఎన్నటికీ విడువని దేవుడ నీవే, ఎన్నటికీ విడువని దేవుడ నీవే. నీవుంటే చాలు నాకు యేసయ్యా, నీ ప్రేముంటే అంతే నాకు చాలయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, నీ ప్రేముంటే అంతే నాకు చాలయ్యా. నీవు చాలయ్యా, నీ సన్నిధి చాలయ్యా, నీవు చాలయ్యా, నీ సన్నిధి చాలయ్యా. నీవుంటే నాకెంతో మేలయ్యా, నీవుంటే నాకెంతో మేలయ్యా. ఆ సమయంలో రాసిన పాట ఇది. ఈ వచ్చిన అక్కడ రాశాను. జైల్లో 13 రోజులు ఉన్నప్పుడు
దేవుడు తీర్పు, రేపు జడ్జిమెంట్. రాత్రి అంతా కూడా బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తాం. దేవుడు దర్శనం చూపెట్టాడు. జపనియా 3వ అధ్యాయములో ఒక మాట చూడండి, 15వ వాక్యం. నేను అమ్మాయి చెప్పాను, ఆ వాక్యం చదువన్నాను. వెంటనే తెల్లారుజామున 3 గంటలకు ఆ వాక్యం చదివింది. ఏమని చెప్పాడండి అక్కడ? తాను మీకు విధించిన, ఎవడు విధించాడు? 13 రోజులు జైల్లో ఉండటానికి కారకుడు ఎవడు? ఒక మనుష్యుడు, ఒక దుర్మార్గుడైన పాస్టర్. వాడు పనికి మాలినోడు. 2-3 భార్యలు ఉన్నారు. వారికి 2-3 భార్యలండి. భార్యను వదిలేశాడు, ఇంకొక ఆమెను చేసుకున్నాడు, సౌదరీసితను. వీళ్ళు కాక ఇంకొకళ్ళని ఉంచుకున్నాడు. వీడు నాకు వేసిన శిక్ష నా ప్రభు ఏం చేశాడు? కొట్టివేశాడు. ఇంకా మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. జడ్జిమెంట్ జరుగుతుందండి. వెళ్ళాం, కూర్చున్నాం. వాడు కూడా అటు ప్రక్కన కూర్చున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో జడ్జి గారు వచ్చాడు. కేసు డిస్మిస్ అని రాసి వెళ్ళిపోయాడు. వాడికి ఇంగ్లీష్ రాదు. మేము బయట మా లాయర్ గారు ఏం చేశాడంటే స్వీట్స్ తెప్పించాడు, అందరికీ పంచుతున్నాడు. వాడు బయట చూసి ఏమన్నాడంటే, ఆ జవాన్ని అడిగాడు, ఏంటి వాళ్ళు స్వీట్స్ తింటున్నారంటే, నీ కేసులో పనితనము లేదు, నువ్వు పనికిమాలిన కేసు పెట్టావు, నీకు శిక్ష వేయాలి, ఫైన్ వేయాలి. అయినా సరే జడ్జి గారి మంచి మనసుతో నీకేం శిక్ష విధించకుండా నీ కేసు కొట్టేశాడు. వెళ్ళిపోయాయి. వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు. ఏమన్నాడండి ఇక్కడ? నీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, నీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. కింద నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును. చివరి వచ్చిన పాడండి. ఆ పాట నేను రాసిన పాట చివరి వచ్చిన పాడండి. ఆత్మ ప్రాణ దేహములో బయటకు వచ్చిన తర్వాత నీ సేవ చేతును. ఆత్మ ప్రాణ దేహములు నీకే అంకితం. అంతము వరకు పాడండి. నీ సేవ చేతును. మహిమగణతయు ప్రభావములు, మహిమగణతయు ప్రభావములు చెల్లును నీకే లోకములో. హల్లెలూయా. ఇది బయటకు వచ్చిన తర్వాత, కోర్టు జడ్జిమెంట్ జరిగిన తర్వాత వచ్చిన ఇది చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడు. ఒక విషయం, నా విషయంలోనే దేవుడు నా శత్రువులు నా ఎదుటి నుంచి ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఎవరో కాదు, ఈ కేసు పెట్టించింది మనోళ్ళే. వాడితో చేతులు కలిపి వీడికి ఇంత పేరు వచ్చింది, ఇంత ప్రతిష్టత వచ్చింది. ఒక పెద్ద నాయకుడిని తీసుకొచ్చి ఈ యొక్క తెనాలి పట్టణంలో ఒక గొప్ప పేరు సంపాదించాడని చెప్పి వాళ్ళకి అసూయ కలిగి వాడితో చేతులు కలిపి ఏం చేశారంటే నా మీద కేసు పెట్టించారండి. వీళ్ళు డబ్బులు సహాయం మళ్ళీ వాడికి. ఒక పెద్ద లాయరు, తెనాలిలో ఒక పెద్ద లాయరు, వాడు చౌదరి. ఆ లాయర్కే 50,000 రూపాయలు ఒక కేసు రాయించడానికి 50,000 ఇచ్చారంట. నన్ను అరెస్ట్ చేసేదానికి ఎస్ఐ గారికి 50,000 ఇచ్చాడు. నా ప్రభు ఏం చేశాడండి? కొట్టివేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నా బంధువులు, రక్త సంబంధికులు నేను చెప్తున్నాను, సిగ్గుపడకుండా చెప్తాను నేను. ఎందుకంటే నా దేవుడు మాత్రమే నన్ను లేవనెత్తాడు. ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలగాలని నేను ఆ పాట చివరి వచ్చినము అప్పుడు రాశాను. నా ఆత్మదేహ ప్రాణాలను నీకే ప్రభువా, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెందాలి. నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. మా బంధువులు, రక్త సంబంధికులు కూడా నాకు ఎంతో అండగా నిలబడి ప్రతి విషయంలో కూడా ప్రార్థనతో నడిపించారు. కనుక గొప్ప విజయాన్ని నేను పొందుకున్నాను. నా శత్రువులు వెళ్ళగొట్టాడు. వాడు పతనమైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పతనమైపోయాడు. విజయవాడలో ఒక తీర్పు తీర్చాను నేను. అంటే నక్సలైట్లుగా ఉంటుంటే కొన్ని మంచి పనులు, ఏదైనా కార్యక్రమాలకి నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఎంతోమంది వస్తూ ఉండే, ప్రతినిత్యం ఏదో ఒకటి కార్యక్రమం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే
ఒకళ్ళకి మంచి జరగటం కొరకు మంచి విషయంలో మంచిగా తీర్పు చెప్పానని రౌడీ షీటర్లను ఇద్దరిని తీసుకొచ్చి నా మీదకి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. వెంకటేశ్వరరావు అని నాకు మంచి మిత్రుడు, అప్పుడు ఇప్పుడు కూడా నన్ను వెంట పెట్టుకొని ఉంటాడండి. అన్ని విషయాల్లో, కష్టాల్లో, సమస్యల్లో, బాధల్లో, అవమానాల్లో, నిందల్లో, ఆర్థిక పరిస్థితుల్లో కూడా నా కుటుంబం చితికిపోయినప్పుడు, నేను రోడ్డు పాలైనప్పుడు నన్ను అంటిపెట్టుకున్నటువంటి ఒక మంచి తమ్ముడు నాకు కలవపాముల్లో ఉన్నాడు. నేను టీ తాగటానికని ఆ ప్రక్కన ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళిద్దరు రౌడీలు నా మీదకి పరిగెత్తుకుంటూ వస్తున్నారు కత్తులు తీసుకొని. ఈ వేసేయండ్రా అంటున్నాడు. వెంటనే అటు నుంచి విజయవాడ నడి రోడ్డులో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎదురుగా ఒక ట్రాక్టర్ వచ్చి ఇద్దరిని లేపి అవతల పడైతే అంతెత్తుని లేచి కింద పడి తలకాయలు పోయి చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చచ్చిపోయారని నేను చెప్పట్లేదు. దేవుని పిల్లల మీద ఎవడు చెయ్యవేసినా పతనమే. దేవునికి మనం సమర్పించుకోవాలి. ఎవడెళ్ళగొట్టాడు నా శత్రువుల్ని? ఎవడెళ్ళగొట్టాడండి? నీతిగా, నిజాయితీగా, యథార్థత, పరిశుద్ధత కలిగి ఉంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. అదే అంటున్నాడు, ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించుమో. సంతోషించిన వారిని నీలో నుండి నేను వెళ్ళగొడతాను. నీలో అతిశయము, డబ్బు, హోదా, పలుకుబడి, ఆత్మీయ గర్వం, భౌతిక సంబంధమైన గర్వాలు నీలో ఉంటే తీసివేసుకోమని నా ప్రభు చెప్తున్నాడు. కొంతమంది సేవకులు చెప్తారు, ఏ ప్రార్థన చేస్తే బాగుపడ్డారు, నేను ప్రార్థన చేస్తే ఇగో రోగాలు పోని, సైతాన్ పారిపోయింది అంటూ ఉంటారు. నా ప్రభువు సహాయం లేకుండా నువ్వు ప్రార్థన చేసినా, నేను ప్రార్థన చేసిన వాడు వెళ్ళలేడు. నా దేవుని ఆ ఘనత ఎవరికి రావాలి? ఇప్పుడు జమీమా నిన్న గెలిచిందండి. గ్రౌండ్లో గెలిచిన తర్వాత మోకాళ్ళ మీద ఉండి ఈ ఘనత నా ప్రభువుకి మాత్రమే చెందాలి. ఏమంది? నా ప్రభువుకి. కోర్టులో మాకు ఇచ్చిన తీర్పును బట్టి మేము కోర్టులో నిలబడి దాదాపు నేను, జాస్మిన్, అలాగే మా అక్క, మా బంధువులందరూ కూడా, మా అన్నదమ్ములందరూ కూడా నా ప్రక్కనే నిలబడి చేతులెత్తి ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ విజయము నీది నాయన, మాది కాదు. అపవాదిని, వాడు దుష్టుణ్ణి మా నుంచి వెళ్ళగొట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లించు. ఈరోజు కనపడుతూ ఉంటాడు కానీ తల దించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సిగ్గుపడతాడు, పారిపోతాడు. ఏ సందులో కనపడితే ఆ సందులోకి జారిపోతాడు. మన జీవితంలో ఎప్పుడు కూడా అతిశయం అనేది ఉండకూడదు. దాన్ని సంపుకోవాలని నా ప్రభు ఈ మధ్యాహ్నకాల సమయంలో నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్నకాల సమయంలో నా యేసయ్య మరొక మాట, చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 4:18 చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 4:18 చూడండి. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. యేసయ్య నామమునికే మహిమ కలుగునుగాక. ఇగో యేసయ్యది సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ప్రేమ. అంటే ప్రేమ ఉండవాడికి ఏముండదంట? భయం అనేది ఉండదంట. ప్రేమ ఉండవాడికి భయం ఉండదు. ఇంకొక మాట కూడా చూడండి, అదే అధ్యాయం 16 వచ్చిన చూడండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుని ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉన్నటువంటి అవిధేయతను వెళ్ళగొట్టుకోవాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే అన్యజనుల ఆచారాలను వెళ్ళగొట్టుకోవాలి. మూడో విషయం ఏంటంటే గర్వాన్ని వెళ్ళగొట్టుకోవాలి. నాలుగో విషయం ఏంటంటే ప్రేమలో భయాన్ని దూరపరుచుకోవాలి. 4 విషయాలు కానీ క్రైస్తవులమైనటువంటి మనం కలిగి ఉన్నప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అంచెలంచెలుగా మరి ఇక్కడ చెప్పినట్లు కూడా చెట్టునకు మంచు ఉన్నట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. తామర పుష్పమును పెరుగునట్లు అతనిని నేను అభివృద్ధి చేస్తాను. లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్లను తన్నును. అతని కొమ్మలు విశాలంగా పెరుగును. అంతేకాకుండా ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యమును నా ప్రభు
నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మి విశ్వసించు. నా ప్రభువుని నమ్మకంతో ఉన్నట్లయితే, ఈ 4 విషయాలు నువ్వు పాటించినట్లయితే, నా ప్రభు నీ జీవితంలో ఈ అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాలు నా ప్రభు మీ కుటుంబాల్లో నింపునుగాక. అట్టి కృప ఆశీర్వాదాలతో నా ప్రభు నింపునుగాక. హల్లెలూయా. మోకాళ్ళ మీద ఉండండి, అందరు మోకాళ్ళ మీద ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. మనం ప్రభు బల్లారాధనలో పాల్పంచుకుందాం. ప్రభు బల్లారాధనలో పాల్పంచుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. 2 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మోకాళ్ళ మీద ఉండండి. దయచేసి చెప్పినటువంటి 4 విషయాలను చాలా జాగ్రత్తగా, భయముతో, వణుకుతో, భక్తితో నువ్వు ప్రార్థించి, భక్తితో ప్రార్థించి. ఆషామాష కాదు దేవుని సన్నిధి అంటే. ఇగో బల్లలో పాలు పంచుకోవటం అంటే ఆషామాష కాదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడిచ్చిన ప్రశస్తమైనటువంటి ఆయన రక్తాన్ని నువ్వు తినబోతున్నావు, ఆయన రక్తాన్ని త్రాగబోతున్నావు, ఆయన శరీరాన్ని నువ్వు తినబోతున్నావు. ఇగో తినబోతున్నా నా ప్రియ దేవుని బిడ్డ. ఈ మధ్యాహ్నకాల సమయం నీలో భయము, వణుకు, భక్తి అనేది ఉండాలి. ఇగో అవిధేయతలు విడిచిపెట్టు. పారదోలు నీలో ఉన్నటువంటి అవిధేయతలు, చీకటి అంధకార శక్తులను వాటిని దూరపరచుకో. లేకపోతే నువ్వు అలాగే ఉంటావు. ఏ రకమైనటువంటి అభివృద్ధి ఉండదు, ఏ రకమైన ఆశీర్వాదాలు ఉండవు, ఏ రకమైన దీవెనలు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేయాలమ్మా, చేయాలి. కొంచెం ముందుకు జరగండి అమ్మా, కొంచెం ముందుకు జరగండి. కొంచెం అటు కూర్చున్న వాళ్ళు కొంచెం ముందుకు జరగండి. కొద్దిగా కొద్దిగా పశ్చాత్తాప మనసుతో ప్రార్థన చేయండి. పశ్చాత్తాప మనసుతో ప్రార్థన చేయండి. అందరం దేవుని ఎదుట ఒప్పుకోండి. అయ్యా, అవిధేయతలు వెళ్ళగొట్టు ప్రభా. మాలో ఉన్న అవిధేయతలు, గర్వమనే అవిధేయతలు, అన్యజనుల ఆచారాలు ఉంటే వెళ్ళగొట్టు. ఇగో ప్రేమకు భయపడే కృపను మాకు దయచేయొద్దు ప్రభా. నాయన చేయాలమ్మా, చేయాలి. మనస్ఫూర్తిగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. లెగాలి, లెగాలి. మోకాళ్ళ మీద ఉండి చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుణ్ణి అడగండి పశ్చాత్తాప మనసుతో. అయ్యా, మాలో ఏ 4 అవిధేయతలు నాలో ఉంటే తీసివేయి ప్రభా, తీసివేయి ప్రభా, తీసివేయి ప్రభా, తీసివేయండి. యేసయ్యా నీకు వందనాలు. ముగించుకుందామండి, ముగించుకుందాం. త్వరగా త్వరగా కన్నీటితో రోదన చేయండి, వేదనతో ప్రార్థన చేయండి. ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అయ్యా ప్రార్థన చేయండి. కుర్చీల్లో, బల్లల్లో కూర్చున్నటువంటి వాళ్ళు ప్రార్థన చేయాలి. నిద్రాత్మను పోగొట్టండి. నిద్రాత్మ కలిగి ఉండదు దయచేసి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం, ప్రార్థన యోధుల్లాగా ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థించమ్మా, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు, అశ్రద్ధ కలిగి ఉండొద్దు. హృదయపూర్వకంగా ప్రార్థన చేయి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. దేవుడు చెప్పిన విషయాలను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఇగో 4 విషయాలు నేను చెప్పానండి. ఈ 4 విషయాల్లో నువ్వెందులో తప్పిపోయావో ఒక్కసారి పరిశీలించుకో, ఒక్కసారి పరిశీలించుకో. ఇజ్రాయేలు పాపము చేత నువ్వు కూలిపోయావు. ఇగో లెగు, నా ప్రభు చెప్తా ఉన్నాడు, లే. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో అయ్యా నీ బిడలకు నా తండ్రి గొప్ప విజయాన్ని దయచే ప్రభా. అపజయం అనేది ఇక జీవితాల్లో ఉండకూడదు నా తండ్రి. ఈ సమయంలో నీ బిడలునైనా నీ రక్త మాంసాల్లో పాలిభాగస్తులవుతున్నారు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకే వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవా నీకే స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఏ ఒక్కరిని దాటిపోద్దు, ఏ ఒక్కరిని దాటిపోద్దు, ఏ ఒక్కరిని సిగ్గుకి, అవమానానికి, నిందలకు అప్పచెప్పొద్దు ప్రభు నాయన. దైవమా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలు పాపము చేత కూలిపోయావు. నువ్వు బాగుపడాలంటే, లేవనెత్తబడాలంటే జీవం కలిగిన దేవుని వైపు చూడాలి నువ్వు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధుడైన దేవుడి, గొప్ప దేవుడి, ఆశ్చర్యకరుడా,
నీకే వందనాలు నాయనా. మహిమ గల దేవుడు నా తండ్రి నీకే వందనాలు. మహిమోన్నతమైన తండ్రి నీకే వందనాలు ప్రభా. మార్గము సత్యము జీవమే నడిపించే దేవుడు నా తండ్రి. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా సాగిల పాడి నమస్కరించి గడగడలాడును, సాగిల పాడి నమస్కరించి గడగడలాడును. వంగని ప్రతి కాళ్ళని, వంగని యేసయ్యా ఎదుట వంగిపోవును, యేసయ్యా ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. నా ప్రభు రాబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీలో ఉన్న ప్రతి అవిధేయతను చంపివేసుకో, నీలో ఉన్న ప్రతి అవిధేయతలు వెళ్ళగొట్టు. ప్రభు సహాయం అడుగు. ప్రభువే నీకు తోడుగా ఉంటాడు, ప్రభువే నీకు అండగా కొండగా ఉంటాడు. నా యేసయ్య నీలో ఉన్న సమస్తాన్ని వెళ్ళగొట్టి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం అండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న రాజేశ్వరి చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభు బల్లారాధన కొరకు చిన్న ప్రార్థన. స్తోత్రం నైనా మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శివాధిపతి, జీవం కలిగిన స్తోత్రాలు. మాసం నుంచి మాసం వరకు నా ప్రభు నీ దయగా రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. అయా ప్రభు, ఈ మాసంలో మొదటి ఆదివారం నాయన ఇప్పటి వరకు నా తండ్రి నీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు నా తండ్రి. ఘనమైన దేవా నీకు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. అయా ప్రభు, మేమైతే మా పాపమును మాలో నుంచి తీసివేసుకోలేక నాయన పాపంతో కూలిపోయి ఉన్నాము. ఆ ప్రభు దయతో మమ్మల్ని క్షమించండి నాయన, పాపములు మాలో నుంచి తీసివేయండి నాయన, మా అవిధేయతల నుంచి మమ్మల్ని